ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్ న్యూస్. మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అందరూ మన ఛానల్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. ఈరోజు తేదీ 14 నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. అమెరికా రక్షణ మంత్రిగా పీట్ హేగ్సేత్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును శాసనసభ 13 నవంబర్ 2024న ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులని చట్టం చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి సామర్థ్యం టీఎఫ్ఆర్ రేటు 2001లో 2.6% కాగా ప్రస్తుతం 1.5%గా ఉంది. భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య 2000 సంవత్సరంలో 3.25 కోట్లు ఉండగా ప్రస్తుతం 7.7 కోట్ల మంది ఉన్నారని WHO ప్రకటించింది. ఇటీవల బ్రిటిష్ హై కమిషనర్ లిండ్ కామెరూన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ జీవిత విశేషాలపై సమస్త సమాచారంతో డిజిటల్ ఆర్కైవ్ను ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. ఇది 14 నవంబర్ 2025 నుండి అందుబాటులోకి రానుంది. ఇందులో వివిధ రాష్ట్రాల సీఎంలకు నెహ్రూ రాసిన ఉత్తరాలు, నెహ్రూ ప్రసంగాలు, 1947 to 1964 మధ్య ప్రసంగాలు, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిజ్ డాటర్, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఆటోబయోగ్రఫీ, యూనిటీ ఆఫ్ ఇండియా, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ వంటి పుస్తకాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెహ్రూపై వచ్చిన పుస్తకాలను ఆర్కైవ్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆర్కైవ్ను అమెరికాకు చెందిన విల్సన్ సెంటర్ సహకారంతో రూపొందిస్తున్నారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ సారథిగా జస్టిస్ సూర్యకాంత్ నియమించబడ్డారు. కారుణ్య నియామకాలు హక్కుగా భావించకూడదని, ఉద్యోగి మరణంతో కుటుంబానికి ఆర్థిక దన్ను కోసమని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో సభ్యులు జస్టిస్ ఏఎస్ ఓకా, ఎహసానుద్దీన్ అమానుల్లా, అగస్టిన్ జార్జ్ మసీ. కాగ్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 2023-24కు సంబంధించి మార్కెట్ ద్వారా ప్రజా రుణం 4,86,151 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీల ద్వారా రుణాలు 1,54,797 కోట్లు, TU-160M యుద్ధ విమానాలు, వైట్ స్వాన్ శ్వేతహంసలను భారత్కు ఇచ్చేందుకు రష్యా ముందుకు వచ్చింది. ఈ విమానం ప్రపంచంలోనే వేగంగా ఎగిరే సూపర్ సోనిక్ యుద్ధ విమానం. దీనిలో 4 సిబ్బంది కూర్చోవచ్చు. 12 దీర్ఘశ్రేణి క్షిపణులు లేదా 12 స్వల్ప శ్రేణి అణుక్షిపణులను ఇది మోసుకెళ్లగలదు. దీనిలో 4 ఇంజిన్లు ఉంటాయి. ఒకసారి ఇంధనం నింపితే ఏకబిగిన 12,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది 16,000 మీటర్ల ఎత్తులో గంటకు 2,220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ యొక్క పదవీ కాలాన్ని జూలై 14, 2026 వరకు కేంద్రం పొడిగించింది. మిశ్రీ 1989 బ్యాచ్కి చెందిన IFS అధికారి. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. మా మదర్ పుస్తక రచయిత డాక్టర్ దేవేంద్ర కుమార్ దోదావత్, ప్రస్తుత కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్. భారత్ మరియు శ్రీలంక కోస్ట్ గార్డు 7వ వార్షిక ఉన్నత స్థాయి సమావేశాన్ని కొలంబోలో నిర్వహించారు. ప్రస్తుతం ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి, బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రూపొందించిన అందంగా విశాలమైన నవల ఆర్బిటాల్ పుస్తకానికి ప్రతిష్టాత్మక బ్రూకర్ ప్రైజ్ 2024ను అందుకుంది. ఆర్బిటాల్ పుస్తకం 144 పేజీలతో విజేతగా నిలిచిన 2వ చిన్న పుస్తకం. 136 పేజీలతో 1979లో బహుమతి గెలుచుకున్న పెనోలో ఫిట్జ్ గార్డెన్స్ ఆఫ్షోర్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అతి చిన్న పుస్తకం. అంతర్జాతీయ బ్రూకర్ ప్రైజ్ 2024ను జెన్నీ హార్వెన్బెక్ రచించిన కైరోస్ బుక్ను మైకేల్ హాఫ్మెన్ అనువదించిన గాను అందుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.